హాయ్ అండి. స్మాల్ సైజు ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ వేయాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానన్నమాట. క్లాత్ ఎలా వేసుకోవాలనేది కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ తీసాను కదా, అంటే ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉన్నాయి, క్లోజ్ వచ్చేసి మన వైపు ఉన్నాయి. చూడండి, ఇవి వచ్చేసి ఓపెన్స్ అనమాట, మనకు ఆపోజిట్లో ఉన్నాయి. అలాగే వేసుకొని మనం బ్యాక్ పార్ట్ కటింగ్ వేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ మన వైపు ఉండాలి, క్లోజ్ వచ్చేసి ఆపోజిట్ వైపు అనమాట. అర్థమైంది కదా. ఇటు సైడ్ హ్యాండ్ తీసాను, ఇటు సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసాను అనమాట. ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ ఇక్కడది, హ్యాండ్స్ వచ్చేసి ఇటు సైడ్ తీసాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఏం లేదు, ఇలా మన వైపు వేసేసుకోండి అంతే. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది, ముడతలు కూడా ఏమీ రాదనమాట. ఇప్పుడైతే నీట్గా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోండి. మెయిన్ కటింగ్ నీట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కటింగ్ వేయడానికి మనం క్రాస్ కటింగ్ అనమాట. ఇది ఒక్కొక్కరు స్ట్రైట్ కటింగ్ వేయమంటారు. స్ట్రైట్ కటింగ్ అయితే ఎలా వేయాలి, క్రాస్ ఎలా అనేది చూపిస్తాను. ఇదిగోండి చూడండి, గీతలు గీసాను కదా, ఇది వచ్చేసి క్రాస్గా ఉంది కదా, ఇది క్రాస్ గీత. నేను ముందు గీసినవి స్ట్రైట్ అనమాట. ఇప్పుడు మన క్లాత్ని ఇలా వేసామనుకోండి, ఇది స్ట్రైట్ కటింగ్ అవుతుంది. ఇలా వేస్తే స్ట్రైట్ కటింగ్, లేదు ఇలా వేసినా ఇది స్ట్రైట్ కటింగ్ అవుతుంది. అలా కాకుండా ఇలా వేస్తే ఇలా కానీ రెండు వైపులా ఇలా వేసినా ఇది క్రాస్ కటింగ్. ఎంత క్రాస్ కావాలి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, ఇలా అనమాట. నాకు ఈ క్రాస్ సరిపోద్ది, అందుకని నేను ఇలా అయితే వేస్తున్నాను. ఇంకా కొంచెం పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా నెక్ కట్ చేయకూడదు. నెక్ కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేసేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులుగా వస్తుంది, అప్పుడు మెడ జారిపోవడాలు అవి అవుతుంది అనమాట. ఇది ఒక టిప్పు. బ్యాక్ పార్ట్ నెక్ ఎప్పుడు కట్ చేయాలంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేసేసిన తర్వాత అప్పుడు మనం బ్యాక్ పార్ట్ నెక్ అయితే కటింగ్ అయితే వేసుకోవాలి. మనం ముందు వీడియోలోనే బ్యాక్ పార్ట్ కటింగ్ నేను చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే క్లారిటీగా. ఇప్పుడు క్రాస్ నాకు ఇది సరిపోద్ది, నేను ఇంక క్రాస్గా అయితే వేసేసాను. ఇప్పుడు ఇలాంటి ఎల్ స్కేల్ కానీ ఏ స్కేల్ అయినా పర్లేదు, ఎల్ స్కేల్ మెయిన్గా తీసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్రాస్లు అవి కట్ చేయడానికి. ఇలా స్ట్రైట్గా ఒక గీత అయితే గీసేయండి క్లాత్. అంటే బ్యాక్ పార్ట్ వేసి చుట్టూరితే ఇంకా దాని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ను తీసుకొని ఆధారంగా చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ వేస్తాం. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా క్లాత్ ఎలా ఫోల్డింగ్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు చూడండి, నేను చుట్టూరత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే నేను మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేసేయండి, చాలా బాగా వస్తుంది. అది ఎందుకు మడత పెట్టానంటే ఇది మనకి బ్యాక్ పార్ట్ మడతలోకి వెళ్ళిపోయేదన్నమాట. నేను ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి మడత వేయలేదు, మీరు ఇంకా షేప్ పట్టి అనుకుంటారు, నేను ఇంకా షేప్ పట్టి తీయలేదు. ఇది బ్యాక్ పార్టు మనము మడతకి క్లాత్ ఉంచాం కదా, ఎక్కువగా ఉంది అని, అది అంతవరకు డ్రా చేశాను అనమాట. ఇది మనకు ఒరిజినల్ కొలత. ఇప్పుడు వచ్చేసి ఇలా క్రాస్గా ఒక గీత గీసుకుంది. ఎందుకంటే అలా ఎందుకు గీయాలంటే లోతు మనం ఎక్కడ తీయాలా అనేది అక్కడ మనకు తెలుస్తుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ లోతు తీసామనుకోండి, తీయాల్సిన చోట తీయకుండా వేరే చోట తీస్తే ముడతలు అలానే ఉంటాయి కదా, అందుకని గుర్తుకి చూడండి ఇలా. ఇది ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ కొలతలు అనమాట. తన జాకెట్ పొడవు అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ లోతు తీయాలి. ఒక 1/4 ఇంచు లేదంటే ఒక 1/2 ఇంచు, 1/4 ఇంచు సరిపోద్ది మ్యాక్సిమం. మరీ ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు, ఇలా క్రాస్గా తీసేయండి. ఎవరైనా సరే చాలా ఈజీగా తీసేయచ్చు. ఇలా అయితే తీసేసి ఇంక ఎలా డ్రా చేసామో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసేసాను. ఇప్పుడు నెక్ కటింగ్ అనమాట. నెక్ షేప్ పొడవు ఇవి కటింగ్ వేయాలి. ఈ జాకెట్ మొదట చూసుకోండి, ఇది చిన్నదా పెద్దదా అని. ఇదైతే స్మాల్ సైజ్ అనమాట, బిగ్ సైజ్ అయితే కాదు. పెద్దదానికి చిన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీడియం, లార్జ్, స్మాల్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి స్మాల్ అనమాట, మీడియం కూడా కాదు, స్మాల్. నడుము కొలత వచ్చేసి 7 వస్తే స్మాలే, 8 వస్తే మీడియం, 9, 9.5 వస్తే బిగ్ అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఉక్సుల వైపే మనం కొలుచుకోవాలి, ఎందుకంటే కాజాల వైపు కొంచెం పెద్దది ఉంటుంది కదా, అందుకని ఉక్సుల వైపే కొలుచుకోవాలి. షేప్ దింపు ఎంత ఉందో చూడండి.
ఇది వచ్చేసి 10 ఉంది, అంటే ఖర్చుతో సహా పెట్టుకున్నాను 10 ఉంది. నా టేప్లో ఒకటి ఉండదు చూడండి కావాలంటే, అంటే 9 అనమాట. అంటే చిన్న సైజే కదా, 9 ప్లస్ ఇది ఒకటి, ఒక 1.5 2 పెట్టుకుంటే సరిపోద్ది. ఎవరికైనా సరే చిన్న సైజా పెద్ద సైజా అనేది ఇక్కడే తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడు టేప్తోని దీనికి వచ్చేసి నేను టోటల్ ఖర్చులతో సహా నేను 11.5 పెట్టాను. మీడియం వాళ్ళకి 12 పెట్టండి, బిగ్ వాళ్ళకి 13 పెట్టండి. ఇలా స్మాల్ సైజు 11.5 పెడితే సరిపోద్ది. ఇప్పుడు నెక్ కటింగ్ అనేది ఒక వరామరిగా ఒక 6 వేసాను నేను. 6 వేసి ఇంక నెక్కకి మనం ఎంత వదిలేమో అంత డ్రా చేసిన ఒక బాక్స్గా. ఇప్పుడు జాకెట్ కొలత వేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఉక్స్ పట్టి వైపే వేయాలి. జాకెట్ కొలత వేసుకుంటున్నాను, సరిపోయిందా లేదా అనేది. చూసారా, కొంచెం సరిపోయిందనమాట నాకు. అలాగ ఒకసారి కొలుచుకోవాలన్నమాట. కొలుచుకొని ఖర్చు పైకి వదిలేసి కొంచెం పైకి వేసుకోవాలి. సాగినా సరే కరెక్ట్గా సరిపోద్ది. జాకెట్ ప్లేన్ ఇవి సాగుతాయి కదా, దీనికి లైనింగ్ ఏమి వేయట్లేదు, అందుకని ఇలా నీట్గా డ్రా చేసుకుంటే రౌండ్గా చాలా బాగా వస్తుంది. వీ షేప్ కటింగ్ వేస్తారు, ఆ షేప్ కాకుండా ఒకసారి ఈ షేప్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఖర్చు వదిలేసాం కదా, ఖర్చు వదిలేసిన తర్వాత నుండి ఉక్స్ పట్టి 3 ఉక్సులు, అంటే ఇక్కడ మనకి షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ వరకు ఒక డాట్ వేయండి. ఇదిగోండి జాయింట్ ఇక్కడ ఉంది, జాయింట్ వరకు ఒక డాట్ వేసి, తర్వాత ఇక్కడ టక్స్కి చిన్న టక్స్ ఉంటుంది కదా, దానికి ఒకటి, కింద ఖర్చులకు ఒకటి, ఇలాగ పావించి వేసి ఇప్పుడు డాట్లు అయితే వేసేయండి. చూడండి నేను ఎంత వదిలేనో, 3 వదిలేను అనమాట. 3.5 వదిలేసినట్టే, 3కి ఒకటి, అటు సైడ్ కూడా 3కి ఒకటి వేసేయండి. 3 ఎందుకన్నానంటే ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చులకు పోతుంది, ఇంకా 2.5 ఉంటుంది అనమాట షేప్ బెల్ట్. ఇంక ఈ 3 డాట్లు కలుపుతూ ఒక డ్రా అయితే గీసేయండి. చూసారా, ఇది సైజు చిన్నది కాబట్టి ఇలా వచ్చింది. మీడియం అయితే వేరే షేప్ వస్తుంది, బిగ్ సైజ్కి వేరొక షేప్ వస్తుంది అనమాట. ఇది స్మాల్ సైజు. మీకు షేప్ని బట్టి మనం చెప్పేయచ్చు ఇది కటింగ్ ఎలా వేసారు ఏంటి అనేది. క్రాస్ మరీ అంత పెట్టకుండా ఇలా పెడితే చాలా బాగా వస్తుంది, ముడతలు ఏమీ రావు. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేశానో నేను అలా కటింగ్ వేసేస్తున్నాను, చూసేయండి. నీట్గా కటింగ్ వేసుకోవాలన్నమాట ఖర్చులతో సహా. ఇప్పుడు మనకి కటింగ్ అయితే వచ్చేస్తుంది, ఖర్చులు ప్లస్ ఇది ఫ్రంట్ పార్ట్లోని మనం లోతు తీస్తాం కదా, ఆ లోతు కూడా. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో, చాలా సింపుల్ అనమాట. ఈ కొలతలు గుర్తుపెట్టుకొని ఇలాగ మనం ఎవరికైనా సరే కటింగ్ వేస్తే చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది. షేప్ బెల్ట్ కూడా మనం అలా తీసేసుకోవాలన్నమాట. ఇటు ఫ్రంట్ వైపు ఉక్స్ కాజాల పట్టీల వైపు ఏమో 3 తీసుకొని, జాయింట్ల వైపు ఏమో 2.5 అలా తీసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇటు సైడ్ 2.5 అటు సైడ్ 3 తీసుకున్నా మన జాయింట్లు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, హెచ్చు తగ్గులు లేకుండా వస్తుంది. ఇప్పుడు అందరూ షేప్ వచ్చేసి సమాంతరంగా రావాలంటే మధ్యగా పెట్టుకోవాలి, మధ్యగా పెట్టుకొని చిన్న టక్ అయితే ఇచ్చుకోవాలి. చిన్న సైజు కాబట్టి 1 ఇంచ్ సరిపోద్ది, 1 ఇంచ్ గ్యాప్లో వేసేయండి. ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి, షోల్డర్కి స్ట్రైట్గా ఉంటే షేపు అటు ఇటు జరిగిపోకుండా పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇలా అయితే గీసేసుకోండి. చూడండి మనం కుట్టినప్పుడు చాలా ఈజీగా నీట్గా బుట్ట చిన్నది వస్తుంది. స్మాల్ సైజ్ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వస్తుంది అనమాట. అర్థమైంది కదా, అర్థమైందా అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మన ఛానల్లోని ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా ఈజీగా నా పద్ధతిలో, పల్లెటూరు పద్ధతిలో ఈజీగా ఎలా కుట్టాలి, డబ్బులు కూడా మేము చాలా తక్కువగానే తీసుకుంటాం. మీరు చక్కగా నేర్చుకొని మీరు డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి స్మాల్ సైజు. మీకు ఏ సైజు కావాలో కామెంట్ చేయండి, నేను ఆ సైజులో కటింగ్ వేసి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.